శ్రీ గురుభ్యో నమః. 2025 ఆగస్టు 21వ తేదీ గురువారంతో ప్రారంభమై 31వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి ఆగస్టు నెల చివరి 11 రోజుల్లో మిథున రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ముందుగా చిన్న గమనిక. సెప్టెంబర్ నెలలో 2 రోజులు నేను విశాఖపట్నంలోను, 2 రోజులు కర్ణాటకలోని బెంగళూరులో ఉంటాను. నా అపాయింట్మెంట్కి కావాల్సినటువంటి వారు సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్ 9348632385. నెక్స్ట్ రెండో గమనిక, 21వ తేదీ గురు పుష్యమి. సహజంగా గురు పుష్యం అంటే అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. వివాహం తప్పించి మిగిలిన కార్యక్రమాలు ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తుంటారు. కొంతమంది నాకు కాల్ చేసి అడిగారు, గృహప్రవేశం చేసుకోవచ్చా అని. కనుక అందరికి కూడా ఈ డౌట్ కొంతమందికి ఉంటుంటుంది. గురు పుష్యమి అనేది గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే అదొక యోగం, శుభకరమైన యోగం. కానీ అది బహుళ ఏకాదశితో వచ్చి ఉండుంటే కొంతవరకు అది అనుకూలంగా ఉండింది. కానీ బహుళ త్రయోదశితో వచ్చింది కనుక బహుళ ఏకాదశితోనే ముహూర్తాల ఘట్టం ముగిసిపోతుంది. డబ్బా కట్టేస్తారు. తర్వాత ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి ఉండవు. కనుక అలాంటి అవకాశం లేదని కూడా గమనించండి. నెక్స్ట్ మరో గమనిక, చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ మాసములు గ్రీష్మ ఋతువు అనే పాటలాగా పాడుతుంటారు చిన్నప్పుడు చదువుకుంటారు. మరి ఇప్పుడు నా పంచాంగంలో వర్ష ఋతువుపై శరద్ ఋతువు అని రాస్తా. చాలామంది అనుకుంటారు గార్గే సీతాది గారు తప్పు రాశారేమో అని. లేదండి, ఆగస్టు 23వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 2:08 శరద్ ఋతువు ప్రవేశిస్తుంది. శరద్ ఋతువు ప్రవేశిస్తుంది కనుక అధిక మాసాలు వస్తుంటాయి, కనుక అడ్జస్ట్మెంట్స్ జరుగుతుంటాయి. కనుక పంచాంగ గణిత ప్రకారం శరద్ ఋతువు 23వ తేదీ రాత్రి 2:08 శరద్ ఋతువు వస్తుంది. వర్ష ఋతువు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మరొకటి ఏంటంటే, వినాయక చతుర్థి పర్వదినం 27వ తేదీ వస్తుంది. వినాయక చతుర్థి, వినాయక చవితి, వినాయక చవితి అంటారు. కానీ అది సరైనటువంటి పదం కాదు. వినాయక చతుర్థి అని మాత్రమే పిలవాలి. తెలిసేలేక వినాయక చవితి అంటారు. అనేక పుస్తకాల్లో, క్యాలెండర్లు కూడా వినాయక చవితి అని ఉంటుంది. దాన్ని వినాయక చతుర్థిగా పిలవాలి. కొన్ని చోట్ల వినాయక చతుర్థి అనకుండా వినాయక చవితిని రాసేవారు ఉంటుంటారు. కనుక వినాయక చతుర్థి అని పిలవండి. అలాగే కార్తీక మాసంలో కూడా, కార్తీక మాసంలో రాకు గుడిస్తే గుడి పొలుసు. కార్తీక మాసము గుడికి పొల్లు లేదు. అలాగే చిత్తా నక్షత్రం, నా నక్షత్రం చిత్తా నక్షత్రం అంటే చిత్ర, తాకు క్రావడి, తాకు తావత్తు కాదు, తాకు క్రావడి, చిత్రా నక్షత్రం. ఇక నెక్స్ట్ మిథున రాశి జన్మించిన జాతకులకి 4 పాయింట్లు. మొదటి పాయింట్కి వెళ్దాం. 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ రాత్రి 12:16 వరకు తమ కోపమే తమ శత్రువు, తన శాంతమే తనకు రక్ష. కోపతాపాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా కొంతవరకు అణుచుకోవడానికే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ డబ్బు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం డబ్బు కటకటగా ఉంటుంది. అప్పు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వవద్దు. కుటుంబ సభ్యుల మీద రుసరుసలు ఉండకూడదు. అలాగే కంటి విషయంలో, పంటి విషయంలో, ఈ రెండింటిలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా గట్టిగా ఉండేటువంటి వాటిని నోటితో పెట్టి, కొంతమంది సీసా మీద క్యాప్ రాలేదనుకో నోటితో పెట్టి తీసేవారు ఉంటారు. కనుక అలాంటి జోలికి మాత్రం వెళ్ళకండి. కొంత ఆర్థికమైన సమస్యలు ఉంటాయి. షేర్ మార్కెట్ జోలికి దూరంగా ఉండాలి. జూత సంబంధ క్రీడలకు దూరంగా ఉండాలి. కోపానికి కూడా దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని గమనించండి. నెక్స్ట్ రెండవ పాయింట్కి వెళ్తే, 22వ తేదీ రాత్రి 12:16 మొదలై 25వ తేదీ ఉదయం 8:29 వరకు రక్త సంబంధికులతో చక్కగా కులాసా కబుర్లు కూడా ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా కుండ బద్దలు కొట్టినట్టుగా అవతల వారు మాట్లాడుతుంటారు. వారికంటే ఎక్కువ మీరు మాట్లాడాలంటారు. పోటీగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక దీంతోపాటు కొంత పుణ్యక్షేత్ర సందర్శనం కావచ్చు, లేకపోతే మంచి మంచి విషయాలు తెలుసుకోవటం కావచ్చు, మిత్రులతో కావచ్చు, హితులతో కావచ్చు, సన్నిహితులతో కావచ్చు, తోబుట్టువులతో కావచ్చు, కొంత సరదాగా గడిచిపోతుంది.
అక్కడ ప్రత్యేక గొప్ప ప్లస్ పాయింట్స్ అంటే ఏముండవు అని మైనస్ పాయింట్స్ అంతకంటే కూడా ఏమీ లేవు. నెక్స్ట్ 3వ పాయింట్కి వస్తే 25వ తేదీ ఉదయం 8:29 మొదలై 25వ తేదీ ఉదయం 8:29 మొదలై 30వ తేదీ ఉదయం 7:54 వరకు ఉన్న ఈ 3వ పాయింట్లో కొంచెం ఆటంకాలు, అవరోధాలు, అస్థిరతలు, కొంచెం లిటిల్ బిట్ అన్హ్యాపీనెస్, చేసే వాటిలో ఏవో బ్రేక్స్ పట్టము, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, వాహన విషయాల్లో, సంతాన విషయాల్లో కొంచెంవరకు ఎవరికి చెప్పుకోలేనటువంటి కూడా ఒక్కోసారి తటస్థపడుతుంటాయి. కొంచెం ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ వెలుగుతుండాలి. ఏదో చిన్న సమస్య ఉందని చెప్పి ఉద్యోగం రాజీనామా ఇచ్చేద్దాం నెలాఖరికి అని మాత్రం అనుకోవద్దు. కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. ఒకవేళ మీరు ఉద్యోగం రాజీనామా చేసి వేరే చోటికి వెళ్ళినా అక్కడ కూడా ఇదే సమస్య వెంటాడుతూనే ఉంటుంది. కేవలం శాలరీ మాత్రమే ఇదే, స్థానం మారుతుంది, శాలరీ మారదు, మీరే ఉంటారు అక్కడ కూడా. కనుక అక్కడ కొత్త వ్యక్తులు ఉండొచ్చు, కానీ మీరు మాత్రం మారరు. కనుక ఇక్కడైనా ఎక్కడైనా ఇంకో చోటైనా ఉద్యోగం అదే అనుకోవద్దు. ఉద్యోగం మారుతుంది, వ్యాపారాలు మారుతాయి, వ్యక్తులు మాత్రం మారరు. కనుక ఎక్కడికి వెళ్ళినా రామేశ్వరం శనేశ్వరం తప్పదన్నట్టుగానే ఏమనుకోకండి ఈ మాట అన్నట్టుగా. కానీ ఏదైనా తొందరపడి అలాంటి నిర్ణయాల వైపు మాత్రం వెళ్ళకండి. అద్దె ఇంట్లో ఉండేవారు ఇంటి ఓనర్తో ఘర్షణ పడకండి. అలాగే వాహన విషయంలో కూడా చిన్నపాటి లోపాలు ఉన్నాయి కనుక ఆ లోపాలను సరిదిద్దుకొని ఆ తర్వాత ప్రయాణించడానికి ప్రయత్నం చేయండి. సంతాన విషయాల్లో శ్రద్ధ అధికంగా చూపెట్టాలి. అంటే మేము ఎప్పుడు సంతానం మీద అధికంగా శ్రద్ధ చూపెడతామనొచ్చు, ఉండొచ్చు, నేను కాదనను, కానీ అంతకంటే కూడా అధికంగా శ్రద్ధ చూపెట్టాలి. ఏవైనా కొన్ని లోపాలు ఏమైనా తెలియకుండా లోపాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక అలాంటి లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వారి యొక్క వివాహ విషయాలు ఉన్నాయా, ఆరోగ్య విషయాలు ఉన్నాయా, లేక వారి ఉద్యోగ విషయాలు ఉన్నాయా, వారి చదువు సంధ్యల్లో ఉన్నాయా, మనకు తెలియకుండా వారు ఏదైనా వేరే వారిని ప్రేమించి పెళ్లి చేసుకుందామనే ఆలోచనతో ఉన్నారా, నాన్నగారు చెప్తే కోప్పడతారని గుట్టు చప్పుడు కాకుండా ఉంటారా. అలాగే కొంతమంది తల్లికి మాత్రం చెప్తారు, తండ్రికి చెప్పరు. తల్లికి చెప్తారు, తండ్రికి చెప్పరు. పాపం ఆ తండ్రి ఏమన్నా కోపడతాడని ఆ తల్లి కూడా దాచేటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను ఇట్లాంటి వారిని కూడా చూశాను కనుకనే చెప్తున్నాను. కానీ ఏదైనా సంతాన విషయాలపై కొన్ని లోపాలనేవి, తెలియని లోపాలనేవి అక్కడ కనపడుతుంటాయి. కనుక వాటిని జాగ్రత్త గమనించాలి. ఉద్యోగం చేసే పై అధికారులతో కొంత జాగ్రత్తగానే మెలగడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా చిన్నపాటి లోపం మీ వల్ల ఉందంటే ముందుగానే ఆ లోపం ఉందని, ఆ సమస్య ఉందని పై అధికారులతో కానీ, ఎదుటి వ్యక్తులతో కానీ, సహ ఉద్యోగులతో కానీ చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. కనుక ఎల్లుండి ఏదో డ్యూటీ అవుతుందంటే ఆ టైంలో అప్పుడు పోయి ఏమన్నది కాలేదండి పోస్ట్పోన్ చేయండి అంటే కాదు. ఒక 45 గంటల ముందే వెళ్ళి, సార్ మీరు అనుకున్నటువంటి కార్యక్రమం ఫలానా టైం లోపల ఫైల్ చేద్దాం అనుకున్నాం, ఫైల్ కాలేదండి, కాదు ఇంకొక 2-3 రోజులు ఎక్స్ట్రా పట్టవచ్చు, చెప్పలేను, నేను శాయశక్తిగా ప్రయత్నం చేస్తున్నాను కనుక ముందుగా మీకు తెలియజేస్తే మంచిదని ఉద్దేశాన్ని ఆ విధంగా కొంచెం వినయపూర్వకంగా చెప్తే మరీ మంచిది. అదే ఉందిలే వాడికి తెలియదేంటి అని అనుకునే వారు ఉంటారు. కనుక అలాంటివి కాకుండా జాగ్రత్తగా ఉండి, డ్రైవింగ్లో కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నాండి. కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అద్దె ఇంటి ఓనర్ కనుక ఏదన్నా కానీ అన్నా కూడా తుడిచిపెట్టుకొని పోవద్దు. వారితో చక్కగా, ఎందువల్లంటే ఉన్న పొలం ఖాళీ చేస్తూ ఇల్లు వస్తుంది, కానీ అది పెద్ద కష్టం కాదు. కానీ వీలైనంత వరకు అందరూ మంచివారిగానే ఆలోచన చేస్తుండాలా. వ్యాపారం చేసేవారు కూడా చిన్నపాటి లోపాలు ఉంటాయి కనుక వాటిని జాగ్రత్తగా సరి చేసుకుంటూ వెళ్తుండాలి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, 4వ పాయింట్, 30వ తేదీ ఉదయం 7:54 నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా నెలాఖరు రోజులైనా కూడా ప్రశాంతత ఉంటుంది. నెలాఖరైనా డబ్బు విషయంలో ఒక మంచి నిర్ణయాలు వస్తాయి, అప్పు తీరే విషయంలో నిర్ణయాలు వస్తాయి, శత్రువులపైన విజయం సాధించడానికి కూడా కొన్ని మంచి నిర్ణయాలు వస్తాయి. అలాగే అనారోగ్యంలో కొంతవరకు మంచి నిర్ణయాలు వచ్చిన కారణంగా, సరైన నిర్ణయాలు తీసుకున్న కారణంగా ఉన్నటువంటి అనారోగ్యం వెళ్ళి ఆరోగ్యం పొందడానికి అవకాశాలు వచ్చే విధంగా పరిస్థితులు కూడా వస్తుంటాయి. ఏదేమైనా లాస్ట్ 30వ తేదీ ఉదయం 7:54 నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు చాలా అనుకూలమైన శుభప్రదమైన కాలంగా భావించాలి. నెక్స్ట్ కర్కాటక రాశిలో జన్మించినటువంటి నక్షత్రమే సమయాలు చెప్తాను. పునర్వసు నక్షత్ర 4వ పాదంలో జన్మించినటువంటి జాతకులకి పునర్వసు నక్షత్ర
నేను పొరపడబడ్డాను, కర్కాటక రాశి అనుకున్నాను. మిథున రాశిలో జన్మించినటువంటి పునస్సు నక్షత్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకి వారికి 26వ తేదీ ఉదయం నుంచి 27వ తేదీ ఉదయం వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మిథున రాశి మృగశిర నక్షత్ర 3, 4 పాదాల్లో జన్మించిన మిథున రాశి జాతకులకి 23వ తేదీ శనివారం రాత్రి 12:54 నుంచి 25వ తేదీ ఉదయం వరకు మృగశిర 3, 4 పాదాల వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 25వ తేదీ సోమవారం ఉదయం నుంచి 26వ తేదీ మంగళవారం ఉదయం వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా రాబోతున్నటువంటి ఫెస్టివల్ గణపతి చతుర్థి, వినాయక చతుర్థి, ఈ పర్వదినం చక్కగా ఆచరించుకోండి. భక్తి విశ్వాసాలు చక్కగా జరుపుకోండి. కానీ ఎదుటి వ్యక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఈ మాట ఎందుకంటున్నానంటే రణగణ ధ్వనులు చేసేవారు ఉంటారు, విపరీతం డ్రమ్స్ ఉంటాయి. ఆ డ్రమ్స్ అపార్ట్మెంట్లో ఉంటారు. ఈ కల్చర్ ఎక్కువైపోయింది. హైదరాబాద్ నగరమే కాకుండా అన్ని చోట్ల ఉంది. కనుక ఒక్కోసారి ఈ సౌండ్లో కూడా 2 రకాలు ఉంటుంది. ఒకటి నాయిస్, 2 మ్యూజిక్. అదే మ్యూజిక్ ఎంత పెద్దగా ఉన్నా విందుగా ఉంటుంది. అదే నాయిస్ అయితే తట్టుకోలేకుండా ఉంటారు. కనుక అపార్ట్మెంట్స్లో ఎంతో అనారోగ్యంగా ఉండేవారు, పెద్ద ఏజ్డ్ పర్సన్స్ ఉంటాయి. కనుక వాటిని ఇబ్బంది కలగకుండా, వారు కూడా మనకు ఇబ్బంది కలుగజేయకుండా వారి పాటు కూడా ఇంట్లో ఉంటుంటారు. కనుక వారి యొక్క ఆరోగ్యాలు బాగా ఉండాలంటే వారికి ఎలాంటి శబ్దాలు లేకుండా, సౌండ్స్ లేకుండా వీలైనంతవరకు పర్వదినాన్ని ఆచరించుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.